ఇక్కడ దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ రైస్ అవుతోంది. లోకేష్ హత్యకు లోకేష్ని కూడా ఏసేసేందుకు ఆ దుర్మార్గులు ప్లాన్ చేశారా? ఆ యువతి అన్నదమ్ములు ప్లాన్ చేశారా? ఇదే క్వశ్చన్ రైస్ అవుతోంది. మరి ముఖ్యంగా కొన్ని రోజులుగా మనం ఆ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఒక్కసారి ఆ డాట్స్ని కనెక్ట్ చేసే భాగంగా కొన్ని పాయింట్లు నేను ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మీరు రియాక్ట్ కండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడైతే అక్కడికి చేరుకున్నారో, చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఆ యువతి సోదరు అనుకుంటా, ఆమె అయితే గుండెలు పాదుకుని ఏడ్చింది. ముళ్ళ పొదల్లో ఆ మృతదేహాన్ని గుర్తించింది ఆ కుటుంబం. అదిగో ఆ విజువల్, అదిగో అదిగో ఆ విజువలే మీరు చూడొచ్చు. అదిగో అన్న సురేంద్ర అక్కడ మీరు చూడొచ్చు. ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ కుటుంబం అక్కడికి చేరుకున్న క్రమంలో ఇదిగో ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్ అయితే ఇదే ఆ గండికోట. అదిగో అక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఆ విజువల్ని చూస్తూనండి ఆ పరిసర ప్రాంతాలకి పోలీసులు చేరుకున్న క్రమంలో మీరు చూడొచ్చు. అక్కడ పోలీసులు అక్కడ చేరుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్, అదిగో ఇక్కడ ఫ్రీజ్ చేయండి, ఐ రిక్వెస్ట్ ఫ్రీజ్ చేయండి ఒక్కసారి. మీరు చూడొచ్చు అదిగో ఆ మధ్యలో ఉంది కుటుంబం మొత్తం అక్కడే. అదిగో ఆ ఐదుగురు అక్కడే ఉన్నారు, చూస్తున్నారా? ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని నటించేశాడు ఏకంగా ఆ రోజు సురేంద్ర. మామూలుగా కాదు, పూర్తిగా నట కిరీట్ అనుకోవాలి ఏకంగా ఆ రోజు. బహుశా ఆ పదం తప్పైతే కనుక ఐ జస్ట్ టేకింగ్ దట్ వర్డ్ బ్యాక్. కానీ ఒక్కసారి మీరు చూడొచ్చు మొత్తం అక్కడ అదిగో ఆ మధ్యలో ఉన్నారు కదా. మధ్యలో ఉండి ఆ రోజు జరిగిన ఘటన అంటే పోలీసులతో పాటు వెళ్ళాడు. వాడికి తెలుసు ఏం చేశారనేది. రిక్వెస్ట్ ప్లే చేయండి ఆ వీడియోని. అదిగో మధ్యలో మీరు చూడొచ్చు ఆ కుటుంబం అక్కడికి చేరుకుని నటించేశాడు ఏకంగా ఆ రోజు. అయితే కాల్ డేటా లొకేషన్ బేస్ చేసుకొని వాళ్ళు డికోడ్ చేయడం ప్రారంభించారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మీరు చూడొచ్చు అక్కడే ఉండి ఏడ్చేస్తున్నాడు. అదిగో మధ్యలో ఉన్నాడు చూసారా, వాడే. మీరు చూడొచ్చు దొంగ ఏడుపులు అవన్నీ కూడా ఆ రోజు. అదిగో సురేంద్ర ఒక్కసారి పాస్. ఓకే, దగ్గరకు వచ్చిన క్లోజ్లో మీరు చూడండి ఎంత నటించాడు అనేది ఆ రోజు. ఎందుకంటే అది అయిన తర్వాత మనం ఆ రోజు నుంచి ప్రతి అప్డేట్కి సంబంధించి ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాం మనం. అండ్ వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. తల్లి ఫోన్ నుంచి చివరి మెసేజ్ వెళ్ళింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. తల్లికి ఈ విషయం తెలుసా? ఇదే క్వశ్చన్. ఎందుకంటే గండికోటకు వెళ్దామని చెప్పి లోకేష్కి మెసేజ్ చేసింది తల్లి ఫోన్ నుంచి. తల్లికి తెలిసే ఈ పని జరిగిందా? తల్లికి ఆ కొడుకు ఇన్ ద సెన్స్ సురేంద్రకి వాళ్ళిద్దరికీ తెలిసే గతంలోనే స్కెచ్ వేశారా? ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి. తల్లి పాత్ర ఉందా లేదా అనేది. ఎందుకంటే సురేంద్ర దొరికిన తర్వాత మీరు చూడొచ్చు సురేంద్ర వెళ్ళాడు అక్కడికి వెళ్ళి. ఒక్కసారి ఆ లాస్ట్ మూమెంట్ సురేంద్ర చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అదిగో ఏడుస్తున్నాడు చూసారా? ఏడుస్తున్న తర్వాత ఇటువైపు తిరుగుతాడు. ఆ కుటుంబం ఏడుస్తూ ఉంటే మీరు చూడొచ్చు. అదిగో ఆ ఫ్రేమ్ని అబ్జర్వ్ చేయండి, వాడే సురేంద్ర. అదిగో అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి వీడియో ప్లే చేయండి. అదిగో ఆ మెల్లిగా తిరిగిన క్రమంలో మీరు చూడొచ్చు. అదిగో ఇటు తిరుగుతాడు చూడండి. అదిగో సురేంద్ర. ఆ చూపు చూడండి. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఈ ఫ్రేమ్కి సంబంధించి రిక్వెస్ట్ టీమ్ ఆ విజువల్ ఒక్కసారి ఫ్రేమ్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఆ ఫ్రేమ్ ఒక్కటినే ఒక 2-3 పిక్చర్స్గా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత క్రూయల్గా ఆ రోజు ఉన్నాడు అనేది, ఎంత నటించాడనేది. ఒక్కసారి ఇంకొక ప్లే చేసిన తర్వాత ఆఖరి ఫ్రేమ్లో ఉంచే ప్రయత్నం చేయండి. ఇంకా క్లారిటీగా మనకు అనిపిస్తుంది ఇఫ్ పాసిబుల్. మీరు చూడొచ్చు ఒక్కసారి క్లోజ్ అబ్జర్వేషన్లోకి వెళ్తోంది మా టీం. మీరు చూడొచ్చు అదిగో వాడే. ఆ రోజు ఘటన జరిగిన రోజు అక్కడే ఉన్నాడు వాడు సురేంద్ర. ఎంత నటించాడు, ఎంత నమ్మబలికాడు. తల్లి ఫోన్ నుంచి మెసేజ్ వెళితే తల్లి సురేంద్రకు చెప్పిందా? బ్యాక్ టు బ్యాక్ లెట్స్ రైజ్ ద క్వశ్చన్స్ హియర్. అండ్ మనం క్వశ్చన్స్ రైజ్ చేద్దాం. ఎందుకంటే అది మీరు చూస్తున్నారు కదా, సురేంద్ర ఆ రోజు ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నాడు పోలీసులతో వెళ్ళిన క్రమంలో. ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదిగో వాడే సురేంద్ర. ఆ ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నాడు. ఆ సురేంద్ర అక్కడే ఉన్నాడు. సో ఈ క్రమంలో వీడికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్న క్రమంలో అసలు తల్లి ఫోన్ నుంచి మెసేజ్ పంపించింది అనుకుందాం. వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్లాట్ఫామ్, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పంపించిన క్రమంలో
ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఆ తల్లికి ఫోన్ నుంచి ఆ డేటా లేకపోతే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎలా తెలిసింది? ఫస్ట్ క్వశ్చన్, వీళ్లకు ఎలా తెలిసింది? ఎవరికి? ఈ సురేంద్ర అండ్ కోకి ఎలా తెలిసింది? రెండో క్వశ్చన్ రైజ్ అయ్యేది, తల్లి ఆవిడకి ఆ ఎబిలిటీ ఉందా, చూడగలదా, ఆ మెసేజ్ని చదవగలదా, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే ఒకవేళ ఆ కెపాసిటీ ఉందనుకుందాం, తనకు ఆ అవగాహన ఉందనుకుందాం, ఆ మెసేజ్ చూసి కొడుక్కి చెప్పిందా? రెండో క్వశ్చన్. రెండోది, తను ఆ సెల్ ఫోన్ని చూసి కొడుక్కి చెప్పే ప్రయత్నం చేసిందా? ఇది రెండో క్వశ్చన్. ఆ తర్వాత మూడో క్వశ్చన్, ఈ కాన్వర్సేషన్ ఎప్పటికప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో కన్నేసి ఉంచారా? వాడు చూడొచ్చు, ఒక్కసారి వాడు ఎక్స్ప్రెషన్ చూడండి. మరి కాసేపట్లో వాడు ఎక్స్ప్రెషన్కి సంబంధించి ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆ విజువల్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాడిని మీరు అబ్జర్వ్ చేసిన క్రమంలో ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఎంత నటించాడు. సో ఇక్కడి నుంచి క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తున్నాం. అంటే తల్లికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఒకవేళ తెలిసి జరిగితే ఎప్పటి నుంచి తెలుసు? అంతకన్నా ముందు ఆ రోజు ఎలా తెలిసింది? ఎలా తన ఫోన్ నుంచి, అంటే తన ఫోన్ నుంచి కూతురు లోకేష్కు మెసేజ్ పెడుతున్న విషయం తెలుసా తెలీదా అని రెండు క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి కదా. తెలియకపోతే అది వేరే విషయం, అది మళ్ళీ ఇంకా సర్టెన్ క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. తెలిసింది అనుకుందాం, తెలిసిన తర్వాత ఎలా? అంటే ఆ తల్లి ఫోన్ నుంచి ఆ తల్లి ఆ మెసేజ్ని చూసి సురేంద్రకు చెప్పిందా, సురేంద్ర అండ్ కోకి చెప్పిందా? ఈ గతంలో కూడా ఈ కాన్వర్సేషన్ జరిగిందా? గతంలో కూడా ఇటు ఈ యువతకి, సదరు యువతకిని లోకేష్కి మధ్య కాన్వర్సేషన్ జరిగిన ఆ సందర్భం వీళ్ళకి తెలుసా? సురేంద్ర అనే వ్యక్తిని ఇప్పుడు దొరికితే కనుక చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దొరకడం ఒక ఎత్తు, ఇప్పుడు ఈ వీళ్ళు దొరకడం ఒక ఎత్తు, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే ఆ తల్లికి సంబంధించి సెల్ ఫోన్ని బేస్ చేసుకొని సురేంద్ర అక్కడికి వెళ్ళి ఆ తల్లి సెల్ ఫోన్లో చూసి ఆ డేటాని మొత్తం చూసి తనకున్న అనుమానాలు కావచ్చు, లేకపోతే తనకున్న ఆరోపణలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, డౌట్స్ కావచ్చు, ఇక లాభం లేదని చెప్పి స్కెచ్ గీశాడా? ఇవన్నీ తెలియాల్సింది. ఒక్కసారి మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్తున్నాను నేరుగా. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఇప్పుడు అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, మరి ముఖ్యంగా తల్లి పాత్ర గురించి క్వశ్చన్ రైజ్ అవుతున్న సందర్భం. అసలు ఎలా, ఏం జరిగింది? మరి ముఖ్యంగా ఎవరి నుంచి ఎవరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది? తల్లి నుంచి సురేంద్రకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా, లేకపోతే సురేంద్ర తానంతట తాను ఆ సెల్ ఫోన్ నుంచి డేటాను తీసుకునే ప్రయత్నం చేశాడా? ఏం జరిగింది? గడ్డికోటలో జరిగినటువంటి విద్యార్థిని మర్డర్ కేసులో షాకింగ్ నిజాలే వెలుగుతున్నాయని చెప్పాలి. ఏదైతే తను అంటే లోకేష్ తో తిరగడాన్ని జీర్ణించుకోలేక ఒక రకంగా వీళ్ళంతా కూడా కొంత కట్టగట్టి మర్డర్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనటువంటి ఆరోపణలు, అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో ఏదైతే లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్తున్న విషయాన్ని తను ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా తను ఒక మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ఏదైతే చేసిందో ఆ మెసేజ్ తల్లి చూసిందా, లేకుంటే తన సోదరుడు ఏదైతే సురేంద్ర చూశాడా అన్నటువంటి విషయం పైన కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనించినటువంటి విషయాల్లో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, తరచుగా సురేంద్ర ఇక్కడ అంటే తరచుగా తల్లి కోసం ఫోన్ చేసేవాడా, లేకుంటే తను విద్యార్థిని మాట్లాడడానికి కోసం ఫోన్ చేసేవాడు అన్నటువంటి విషయం పైన కూడా కొంత క్లారిటీ తీసుకున్నారు పోలీసు. ఏదైతే రోజు ఫోన్ చేసేవాడు, అంటే నిత్యము ఫోన్ కాల్ చేసేవాడు, అది తన చెల్లెలపై రెక్కి తోయించామన్నటువంటి విషయాన్ని కూడా మనకు ఆర్టీవీలో చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలో ఏమైనా తన చెల్లెలు ఎక్కడుంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు ఆ ఫోన్ చేసేటువంటి విషయం పైన కూడా కొంత క్లారిటీ పోలీసులకు వచ్చిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఇన్స్టాలో ఏదైతే తను చేసినటువంటి మెసేజ్, అలా సోమవారం మనం గండికోటకు వెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా లోకేష్ కు ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసి, అయితే ఆ మెసేజ్ ను ఖచ్చితంగా 2 రోజుల క్రితమే ఏదైతే అన్న సురేంద్ర చూచాడన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తాయి. సో ఈ క్రమంలో తల్లి ఒకవేళ చూసింటే, అంటే తల్లికి కొంత చదువులో అంటే ఒక రకంగా ఎవరైనా అంటే చదువుకున్న వాళ్ళైతే ఇలాంటి వాటిని గ్రహిస్తారు. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటంటే, అంటే ఒక రకంగా చదువుకొని వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఏది ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి అన్నటువంటి విషయం పైన. సో తల్లి చూసి సురేంద్రకు చెప్పింది అన్నటువంటి విషయంలో ఎక్కడ క్లారిటీ లేని పరిస్థితి.
అంటే తల్లి చూసింది ఆ విషయాన్ని సురేంద్రకు చెప్పిందా, ఆ తర్వాత ఏదన్నా పథకం రచించారన్నటువంటి విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో పాత్రదారులు సూత్రధారులు అంతా కూడా సొంత అంటే అంటే అందరూ కూడా కుటుంబ సభ్యులే, అంటే అందరూ కూడా అన్నలే, అంటే ఒక రకంగా సొంత అన్న అమ్మాయి అయితేతో పాటు ఆ పెద్దనాన్న కుమారులు కూడా ఇందులో ప్రమేయం ఉందన్నటువంటి ఆరోపణలు అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కొక్కరిని కూడా అటు పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా మనం ఏదైతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికి కూడా విచారిస్తున్నారు. ఏదైతే గండికోటకు వచ్చినటువంటి వారిపైన కూడా ప్రధానంగా దృష్టి సారించారు. గండికోటలో సెల్ టవర్ ను ఆధారంగా చేసుకొని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ జరగాల్సిన ఇక్కడ వాస్తవాలను వెలుగులోకి వచ్చేటువంటి అంశాలపైన కూడా బలమైనటువంటి ఆధారాల కోసం పోలీసులు క్షుణ్ణంగా కొంత దర్యాప్తు కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా ఏదైనా ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకు క్లూ దొరికినా కూడా ఆ క్లూను ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేయాలన్నటువంటి భావనతో పోలీసులు ఉన్నప్పటికీ కూడా కొంత బలమైన ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంత బలమైనటువంటి ఆధారాన్ని సేకరించే పనిలో పడ్డారనేటువంటి భావన అటు పోలీసు వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం కూడా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, కొండయ్య ఆ రోజు రాత్రి అక్కడ నిద్రపోవడాన్ని మనం గమనిస్తే, అదే విధంగా కొండయ్య వెళ్ళి అక్కడ అంటే కుటుంబ సభ్యులే వెళ్ళి అక్కడ ఎంత ఇదంటే మృతదేహాన్ని గుర్తించారు. అదే విధంగా అక్కడ మనం చూస్తున్నటువంటి విషయాన్ని గమనిస్తే ప్రధానంగా అక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక నటన జరిగిందనే చెప్పాలి. ఏదైతే సురేంద్ర మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా మనం గమనించవచ్చు. సురేంద్ర ఎంత పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా నటన సామ్రాట్ గా కూడా అతన్ని చెప్పచ్చు మనం. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశంలో తను ఎంత నటిస్తున్నాడంటే అంతగా నటిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా కొంత బలమైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అందులో భాగంగానే ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులను విచారించడం జరిగింది. సెల్ టవర్ ను ఆధారంగా చేసుకుని ఏదైతే సెల్ టవర్ డంప్ ను ఆధారంగా చేసుకుని కూడా అక్కడ ఎవరెవరు ఫోన్ చేశారో, ఆ రోజు ఎవరెవరు అక్కడికి వెళ్ళారు ఏంటన్నటువంటి విషయంలో కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు 3 బృందాలుగా ఏర్పడి కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తూ ఒకవైపు క్లారిటీ వచ్చింది పోలీసులకు కూడా. ఏది ఈ వ్యవహారంలో ప్రియుడు కానప్పుడు ఇంకా ఎవరై ఉంటారు అనేది కొంత ప్రజల్లో కూడా కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి అంశం. అంటే ఆ విద్యార్థిని పైన పగ ఎవరికి ఉంటుంది, ఆ విద్యార్థిని చంపాలన్నటువంటి పగన ఎవరికి ఉండదు సాధారణంగా. అయితే ప్రియుడు అక్కడ లేదంటే ఆటోమేటిక్ గా అన్నలే ఈ హత్యకు కుట్ర చేశారన్నటువంటిది కొంత బలమైనటువంటి ఆరోపణలు అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ బలమైనటువంటి అనుమానాల ఆధారాలు కాదు, ఇక్కడ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పోలీసులు కూడా, నిశ్చింతగా పరిశీలిస్తున్న పోలీసులు కూడా. అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది అని చెప్పాలి సచిన్. ఎందుకంటే ఇక్కడ ఆ విద్యార్థిని హత్య చేసేటప్పుడు, అంటే విద్యార్థిని మర్డర్ చేసేటప్పుడు ఎక్కడే కానీ రక్తపు మరకలు లేకుండా చూసుకున్నారంటే ఏ స్థాయిలో వీళ్ళు ప్లాన్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత కిరాతకంగా, అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో ఆ విద్యార్థిని బాడీలో రక్తం క్లాట్ అయ్యే విధంగా అంటే పిడిగుద్దులు గుద్ది ఆ తర్వాత హత్య చేశారు. అయితే ఒక చిన్న క్లూ కూడా ఆధారం లేకుండా కూడా చేశారంటే దీంట్లో కొంత ప్రొఫెషనల్ గానే వీళ్ళు ఆలోచించి ఉంటారనేది పోలీసులకు కొంత అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి. అంటే అక్కడ ఈ రోజు కూడా మనం గండికోటకు ఈ రోజు కూడా వెళ్ళాం. గండికోటకు ఈ రోజు వెళ్ళినప్పుడు కూడా అక్కడెక్కడే కానీ పోలీసులు పూర్తి స్థాయిలో మరోమారు కూడా అటు పూర్తి అన్వేషిస్తున్న పరిస్థితి. అంటే ఏదైనా చిన్న క్లూ దొరికినా చాలన్నటువంటి భావంతో పోలీసులు ఆ ప్రాంతం అంతా జల్లెడబట్టినటువంటి పరిస్థితి. అంటే అది ఎక్కడ కూడా ఆ చిన్న క్లూ కూడా దొరకని పరిస్థితి. అంటే ఎంతటి మేధస్సుతో ఉపయోగించి ఈ మర్డర్ కు ప్లాన్ చేశారన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు కూడా ఒక రకంగా షాక్ అయ్యేటువంటి పరిస్థితికి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా అన్నలపై అనుమానాలు ఉన్నప్పటికీ కూడా కొంత బలమైనటువంటి సాక్ష్యాన్ని సేకరించి వెళ్ళినటువంటి భావనతో ఉన్నటువంటి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ కిషోర్, అంటే ఇటువంటి సందర్భంలో ఆ ఘటనకు సంబంధించి, ఎందుకంటే తల్లి పాత్రకు సంబంధించి ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సెల్ ఫోన్ కి సంబంధించి వెళుతోంది కాబట్టి దానికి సంబంధించి ఎంతవరకు వచ్చింది ఎంక్వైరీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు. కిషోర్, నా మాట వినిపిస్తోందా?
వినిపిస్తుంది సచిన్ కిషోర్, అంటే తల్లి సెల్ ఫోన్ నుంచి వెళ్ళింది లాస్ట్ కాల్ కావచ్చు, లేకపోతే లాస్ట్ మెసేజ్ కావచ్చు, తల్లి నుంచి వెళ్ళిన సందర్భంలో ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? తల్లి పాత్ర గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ తల్లి పాత్ర ఎంత ఉంది ఏందనేటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదైతే తల్లి పాత్ర కూడా ఇందులో ఉందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తన సెల్ ఫోన్ నుంచి ఇన్స్టాలో మెసేజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా తల్లి మెసేజ్ పాస్ ఆన్ చేసి ఉంటుందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో అంటే తరచుగా తల్లికి రోజు ఫోన్ చేసి ఈ ఏదైతే విద్యార్థిని గురించి ఆరా తీసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకంగా మనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రధానంగా మేము కొంత అబ్జర్వేషన్ లో పెట్టామన్నటువంటి విషయాన్ని ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సురేంద్ర చెప్పడం జరిగింది. అంటే నిత్యం ఏదైతే విద్యార్థిని ఎక్కడికి వెళ్తుంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు కుటుంబ సభ్యులు పూర్తిగా ఆరాధిస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ గానే భావించాలి. ఎందుకంటే దీంట్లో తల్లి పాత్ర కూడా కీలకమైన చెప్పాలి. ఎందుకంటే తల్లి పాత్ర కీలకమని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రధానంగా తల్లి ఆ సెల్ ఫోన్ తీసుకున్న నేపథ్యంలో కూడా ఆ సెల్ ఫోన్ తీసుకుందన్న విషయాన్ని ఒకవేళ సురేంద్రకు చెప్పి ఉంటే సురేంద్ర వెంటనే వచ్చి ఆ సెల్ ఫోన్ లో చెక్ చేసి ఉండొచ్చు కూడా. ఎందుకంటే తన తల్లికి తెలియకపోయి ఉండొచ్చు. తన తల్లికి సెల్ తీసుకొని ఏదో మెసేజ్ చేసింది అన్నటువంటి విషయాన్ని ఒకవేళ చెప్పింటే ఖచ్చితంగా ఇన్స్టాలో ఏం మెసేజ్ పాస్ ఆన్ చేసింది అన్న విషయం కూడా అటు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే తరచుగా తను అబ్జర్వ్ చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని చెప్పాడంటే ఖచ్చితంగా తల్లి కొంచెం మెసేజ్ పాస్ ఆన్ చేసి ఉంటుంది.